శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ మనసు తేలికపడే సందేశంతో వస్తున్నానమ్మా. ఇక నీ కన్నీళ్ళన్నీ కూడా దూరమైనట్లే. అదేంటో విని వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా నన్ను నమ్మి పూజించే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా. బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను. నన్ను నమ్మి నా నామాన్ని పఠిస్తున్న నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా. అస్సలు వదులుకోకు, ఆనందంగా ఉండు. జరిగిందేదో జరిగిపోయింది తల్లి. దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నా చెప్పు. జరిగిందని మార్చగలవా? లేదు కదా బిడ్డ. అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించుకో. ఇకపై ఆ తప్పు నువ్వు చేయకుండా జాగ్రత్త పడితే చాలు. ఏం చేస్తే నీ జీవితం బాగుంటుంది నువ్వే ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలమ్మా. దానికోసం నువ్వు కష్టపడాలి. కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను కదా. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు విజయానికి అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ. నీకు తోడుగా ఈ తండ్రి ఉన్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. అనుక్షణం సాయి సాయి అని నన్నే తలుచుకుంటూ ఉంటావు కదా. నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్ను తలుస్తావు. అలాంటి నీకు కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. ఇక నీ జీవితంలో అదృష్టకాలం వచ్చింది బిడ్డ. భక్తితో ఎవరైతే నన్ను పూజిస్తారో వారితో నేను ఉండిపోతాను. అలాంటి వారికి 1000 రెట్ల బహుమానాన్ని అందిస్తాను తల్లి. నిజాయితీకి, ప్రేమకు నేను బానిసవుతాను తల్లి. అతి త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు ఒక మంచి బహుమతిని అందుకోబోతున్నావు బిడ్డ. ఇక నీ జీవితాన్ని మంచిగా నేను మారుస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీతో పాటు ఉంటూ నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని హేళన చేసినా సరే మౌనంగా ఉండు. ఆ మౌనమే వాళ్ళకి సమాధానం అవుతుంది. ఆ మౌనమే వాళ్ళకి విధించే అతి పెద్ద శిక్ష కూడా అవుతుంది. అర్థమైంది కదా తల్లి. ఏ పనైనా సరే ధైర్యంగా చెయ్యు. జరుగుతుందా లేదని అస్సలు ఆలోచించుకో. అది తప్పకుండా జరిగి తీరుతుంది. అది నేను జరిపిస్తాను బిడ్డ. జరుగుతుందా లేదని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు, అలా అనుకోవద్దు. నువ్వు చేసే పని జరుగుతుందని గట్టిగా నమ్మాలమ్మా. అది అలానే మారుతుంది. నువ్వు ఏదైతే గట్టిగా తలుచుకుంటావో, గట్టిగా కోరుకుంటావో దానిని ఈ సాయి తండ్రి తీరుస్తాడని గుర్తుంచుకో. నీ ప్రతి కోరిక కూడా తీర్చేందుకు నేనున్నాను కదా తల్లి. నా బాబా నాకు తోడుగా ఉన్నారనే నమ్మకాన్ని పెంచుకో. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన, ప్రతి కోరిక నెరవేరుతుంది. అది ఎప్పుడు నెరవేరుతుందనేది కదా బిడ్డ నీ ప్రశ్న. నీకైన కాలం, సరైన సమయం వచ్చేటప్పుడు తప్పకుండా నెరవేరుతాయి. ఏమో, నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టుకోకు తల్లి. 10 మందిలో తక్కువ చేసుకోకు. ఎందుకంటే అలా చేయడం వల్ల నీకే కదా ఎక్కువగా బాధ కలుగుతుంది. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావా చెప్పు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నా చేతులు చాచి మరీ నేను రక్షించుకుంటాను తల్లి. అతి కొద్ది రోజుల్లోనే అన్నీ మారుతాయి. నేనున్నాను కదా. నీకు ఎలాంటి ఆలోచన కూడా చేయొద్దు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ తండ్రి మారుస్తాడు తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. మరి నా ప్రియమైన బిడ్డవి వీటన్నిటిని కూడా తలుచుకుని బాధపడుతూ కూర్చుంటావు చెప్పు. నాకు నా తండ్రి ఉన్నాడని ధైర్యంతో ఉండాలి. నీకు ఒక విషయం చెప్పనా తల్లి. ఏదైనా నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది విలువైనదని అర్థం తల్లి. ఆ తర్వాత రాబోయేదంతా కూడా ఆనందం ఇస్తుందని నమ్ము. నిజాయితీగా ఉన్న నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. నీ కళ్ళన్నీ కూడా నెరవేరుతాయి. నన్నే నమ్మే నిన్ను ఎలా వదులుకుంటానని చెప్పమ్మా. త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నీ జీవితం నా బాధ్యత తల్లి. అన్నీ నేను చూసుకుంటాను.
అనుక్షణం నా నామం పఠిస్తూ ఉన్న నా బిడ్డకి ఎలాంటి కీడు జరగదమ్మా. నేను జరగనివ్వడం కూడా. నువ్వు ధైర్యంగా ఉండు. నీ తండ్రి ఉన్నాడుగా. నేనుండగా నీకెందుకు తల్లి భయం? నీకు కావలసిన ప్రతిదీ కూడా నేను నీకు సమకూరుస్తాను. నీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తానమ్మా. రంగురంగుల హరివిల్లు ఎంత అందంగా ఉంటుందో అంతకంట అందంగా నీ జీవితం మారుతుంది బిడ్డ. అలా మార్చే బాధ్యత నాది. ఇప్పుడు నన్నే తలుస్తూ ఉన్న నీకు నేను ఏమాత్రం చేయలేని చెప్పు. నువ్వు నాపై ఉన్న అపనమ్మకాన్ని వదిలేస్తే తల్లి, నీ తండ్రి ఎప్పుడు కూడా నీతో ఉంటాడని నమ్ము. అది అలానే జరుగుతుంది. నేను నీకు కనిపించకపోవచ్చు బిడ్డ, కానీ నీ ప్రతి అడుగులో నా అడుగు ఉంది. నీ ఆశీర్వాద బలం ఉంది. నీ కుటుంబం మొత్తం కూడా ఉంది కాబట్టి ఇక నువ్వు దేనికి కూడా భయం తల్లి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చేయగలరా చెప్పు? ఎవరు ఏది చెయ్యాలి అనుకున్నా సరే ముందు నన్ను దాటి రావాలి బిడ్డ. నన్ను దాటి నా బిడ్డను అందుకోవడం అంత తేలిక కాదు. అది అసాధ్యం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, అస్సలు భయపడవద్దు. నీకు నీ తండ్రి ఉన్నాడు కదా బిడ్డ. నువ్వు ఒక్కదానివే కాదు, నీ కుటుంబం మొత్తం కూడా నా బిడ్డలే. మిమ్మల్ని ఎల్లవేళ్ళ కూడా కాపాడుకునే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమ్మా. నీ కుటుంబంతో సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడిగిన జీవితాన్ని నీ చేతిలో పెడతాను. సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.